ఇంతవరకు చదివిన కీర్తన భాగము 80వ అధ్యాయము మనం చూసినట్లయితే 19 వచనాలు ఉన్నాయి. ఈ 19 వచనాలని విభజిస్తూ పార్ట్స్గా మనం ధ్యానిద్దాం. మొదటి 3 వచనాలు అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే దేవుని యొక్క ఇశ్రాయేలు యొక్క కాపరి గురించి వ్రాయబడి ఉంది. అలాగే వారు పొందుతున్న బాధలను గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ఒక్కసారి చదువుదాం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొలిపి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరల నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఈ 3 వచనాల్లో మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఇశ్రాయేలునకు కాపరి అని వ్రాయబడి ఉంది. కీర్తనలు 23వ అధ్యాయం మనకు తెలుసు కదండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి ఆ కాపరి ఏం చేస్తాడు అని అంటే కాపుదలను అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము అని కీర్తనాకారుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆసాపు గారు మొదట ప్రారంభించడమే ఇశ్రాయేలునకు కాపరి అని ప్రారంభించాడు. ఈ కీర్తన అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజల కొరకే వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలే యోసేపును నడిపించువాడా అని వ్రాస్తూ ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడు. దేవుణ్ణి వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా, మందవలే యోసేపును నడిపించువాడా, అలాగే ఇశ్రాయేలునకు కాపరి అని సంబోధిస్తూ ఎఫ్రాయిము బెన్యామీనుల మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమ మేలుకొలిపి మమ్మలను రక్షింపుము అని వ్రాస్తున్నాడు. వీళ్ళందరూ ఎవరండి అని అంటే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15 నుండి 23 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15 నుండి 23 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ వివరములు వ్రాయబడి ఉంటాయి. అలాగే మందసము తీసుకువెళ్తున్నప్పుడు బెన్యామీను గోత్రం వారు ఇక్కడ, మనష్షే గోత్రం వారు ఇక్కడ, వారికి ఇంతమంది ఉన్నారు, వారికి పైన ఒక లీడర్గా ఆయన ఉన్నాడు అని క్లియర్గా కొన్ని వచనాల్లో వ్రాయబడి ఉంది కూడా. కాబట్టి ఇవన్నీ మనం చదివినప్పుడు ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమం మేలుకొలిపి మమ్ములను రక్షింపరమ్ము అని ఆసాపు ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనం చదివినట్లయితే దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఇక్కడ చెరలో నుండి మమ్మల్ని రక్షింపము అనంటే పాపము అనే చెరలో నుండి మమ్మల్ని విడిపించు, మేము తప్పిపోయాము, మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు ఆసాపు గారు. ఇక్కడ 1 నుండి 3 వచనాల్లో ఇశ్రాయేలు కాపరి గురించి, అలాగే వారి యొక్క శోధన అంటే సారఫుల్ లైఫ్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక కిందకి మనం చదివినట్లయితే 4 నుండి 7 వచనాలు ఏం చదువుతామనంటే దేవుడు ఎప్పుడైతే తన ప్రజలను విడిచిపెడతారో వారి జీవితాలలో శ్రమలు అనుభవిస్తారు అనడానికి ఈ 4 నుండి 7 వచనాలు మనం ఒకసారి చదువుదాం. యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీవు కోపము పొగరాజునిచ్చెదవు, కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు, మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేసి ఉన్నావు, ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి యగు దేవా, చెరలో నుండి మమ్మల్ని విడిపించు. ఎటువంటి చెర అంటే మనుషులు అపహాస్యము చేసేటువంటి చెర. ఎటువంటి చెర అంటే కన్నీళ్లు కారుస్తున్నటువంటి చెర. దుఃఖము వారి జీవితాల్లో ఉంది, కన్నీళ్లు వారి జీవితాల్లో ఉన్నాయి. అటువంటి చెర నుండి మమ్మల్ని విడిపించయ్యా అని ప్రాధేయపడుతున్నాడు ఇక్కడ. వారికి కన్నీళ్లు నీవు ఆహారముగా ఇచ్చుచున్నావు. 4వ వచనం ఒకసారి మరో చదువుదాం. నీ ప్రజల మనవిని ఆలకింపక నీవెన్నాళ్ళు కోపగిస్తావు ప్రభా, నువ్వు ఇంకా ఎన్నాళ్ళు నీ కోపమును మాపై చూపిస్తావు. ఒక్కసారి మమ్మల్ని రక్షించు, ఒక్కసారి మమ్మల్ని తేరి చూడు. మనం కిందకి చదివినప్పుడు మరొకసారి ఉంటుంది, మీరు ఒక్కసారి పై నుండి కిందకి మమ్మల్ని చూసి అని వ్రాస్తాడు. ఆయన ప్రాధేయపడుతున్నది ఏంటంటే నువ్వు సైన్యములకు అధిపతి యొక్క దేవుడివి, మమ్మల్ని ఒక్కసారి దృష్టించు,
మా తప్పులు నన్ను మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఇందులోండి రక్షించు అని ప్రాధేయపడుతున్నారు. ఏది 4 నుండి 7 వచనాలలో. ఇప్పుడు 8 నుండి 11 వచనాలు మనం చదివినట్లయితే, ఇక్కడ 8వ వచనం మనం చదివినట్లయితే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఈ వచనం మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చావు. ఎవరు ఆ ద్రాక్ష తీగ? లేకపోతే ఆ ద్రాక్ష ఏమని రాయబడి ఉంది? ద్రాక్షవల్లి. ఈ ద్రాక్షవల్లి ఎవరు అనంటే ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలు, దేవుని యొక్క ప్రజలు అయిన వారు ఇశ్రాయేలు నుండి విడిపించబడ్డారు. అదే విషయం ఇక్కడ 8వ వచనంలో ఆయన రాస్తూ, నీ ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఒక ప్రామిస్డ్ ల్యాండ్లో ఆయన తీసుకొచ్చి దాన్ని నాటినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్షవల్లి వలె ఉన్నారని పోలుస్తున్నాడు. ఒక ద్రాక్షవల్లి యొక్క క్వాలిటీస్ కానీ మనం గమనించినట్లయితే, ద్రాక్షవల్లి అంత బలమైన చెట్టు కాదు, మర్రి చెట్లులాగా అదేదో బలమైన చెట్టు కాదు. అది పొదలాగా ఉంటుందేమో, అది చాలా బలహీనమైనది. ద్రాక్షవల్లి చాలా బలహీనమైనది. దానికి ప్రొటెక్షన్ అవసరం, దానికి కేరింగ్ అవసరం. ఆ ద్రాక్షవల్లికి దానికి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. ఆ సపోర్ట్ ఉన్నప్పుడు అది ఎలాగ పెరుగుతుంది అనంటే అడవిలాగా విస్తారంగా పెరుగుతుందంట. ఎటువంటి ప్రొటెక్షన్ అవసరం, లేకపోతే ఎటువంటి సపోర్ట్ అవసరం అంటే వాటి చెడ్డ తీగలను, అంటే మంచి తీగలు చెడ్డ తీగలు 2 ఉంటాయి కదండి. ఆ చెడ్డ తీగలన్నిటినీ కూడా కట్ చేసేయాలంట. మనం ఆల్రెడీ ఈ విషయం ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు అని ఈ ఈ మత్తయి సువార్తలో ఇదంతా, ఆ యోహాను సువార్తలో ఇదంతా కూడా మనం చదివాం కదండి. ఇది క్లియర్గా మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఇక్కడ, అంటే మంచి తీగల నుంచి చెడు తీగల్ని కట్ చేయాలని. ఈ కట్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే మంచి తీగలు దాని నుండి రావడం మొదలవుతాయి. ఈ ద్రాక్షవల్లిని మనం గమనించినట్లయితే, ఈ చెడు తీగలను కట్ చేయకపోతే అది ఎందుకు పనికొస్తుంది అంటే కేవలం అగ్నిలో మాత్రం వేయడానికే పనికొస్తుంది తప్ప ఫలభరితంగా అది ఉండదు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని కట్ చేస్తూ ఉన్నాడు. ఆ చెడ్డ తీగలని కట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అంతే తప్ప దేవుడు కోపము వారిపైన చూపించట్లేదు, వారిని పూర్తిగా విడిచిపెట్టట్లేదు. కానీ ఆసాపు గారి ప్రార్థన ఇక్కడ ఏమనుందంటే, దేవా మమ్మల్ని ఒకసారి పట్టించుకో, మమ్మల్ని ఒకసారి చూడు, ఇంకెంతకాలం నువ్వు కోపం చూపిస్తావు? అదేవిధంగా మన ప్రార్థన కూడా ఉంటుంది. ప్రభు, ఎంతకాలం నేను ప్రార్థిస్తూ ఉన్నాను కదా, నా ప్రార్థనకు జవాబు లేదే, ఇంకా ఎంతకాలం నువ్వు నా పైన కోపం చూపిస్తావు? ఇగో నా పక్కింటోడిని నువ్వు బ్లెస్ చేస్తున్నావు, నన్ను ఇంకా నువ్వు బ్లెస్ చేయట్లేదు, నాకు ఆశీర్వాదాలు నువ్వు కురిపించట్లేదు, నా పక్కనున్న వాడు ఎదిగిపోతున్నాడు, నేను మాత్రం ఇదే స్థితిలో ఉండిపోతున్నాను, నా స్థితిని మార్చు అని మనలో ఎంతమందో ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. పక్కవారిని చూచి వారు ఆశీర్వదించబడుతున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా ఉంచుతున్నాడు, దేవుడు నా జీవితంలో ఎందుకు ఇంకా ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు అని మనం ఆలోచన చేస్తాం. కానీ ఆయన మనలందరినీ కూడా ద్రాక్షవల్లి తీగలతో పోలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే మనం కట్ చేయబడాలి, సరి చేయబడాలి. మనం సరి చేయబడినప్పుడు, అంటే ట్రీట్మెంట్ మనకి ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఫలభరితంగా మారుతాం. అంతవరకు కూడా మనం ఓపికతో, ఓర్పుతో ఎదురు చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ 8 నుండి 11 వచనాల్లో కూడా అదే విషయం రాస్తూ చదువుదాం ఒకసారి. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఇక్కడ దేవుడే తీసుకొని వచ్చి, యెహోవాయే తీసుకొని వచ్చి ఆ ద్రాక్ష తీగల్ని తీసుకెళ్ళి ఒక ప్రామిస్డ్ ల్యాండ్లో ఆయన నాటాడంట. ఆయన నాటితే ఏ విధంగా ఉంటుందంటే ఈ కింద వచనంలో ఉన్నట్టుంటుంది. వారు దేశమంతటా వ్యాపించారంట. అలాగే దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదార వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అంటే ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వచనాల్లో గమనించవచ్చు.
ఒకవేళ దేవుడే నిన్ను నన్ను నాటినట్లయితే మన ఎదుగుదలను ఎవ్వరూ ఆపనే లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడే మనల్ని నాటినట్లయితే, నిన్ను నన్ను తీసుకొచ్చి ఒక స్థిరమైన పునాదిగా దేవుడు ఒకవేళ నిర్మించినట్లయితే నా ఎదుగుదలను ఎవరు ఆపనేలేరు. ఇక్కడ ఆసాపు గారి ప్రార్థన అదే విధంగా ఉంది. ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుండి బయటికి తీసుకొచ్చిన నాటవు, వారు ఈ విధంగా విస్తరించబడ్డారు. కానీ ఇకపై మనం కిందకి చదివినట్లయితే 12 నుండి 13 వచనాలు మనం చదివినట్లయితే అన్ప్రొటెక్టెడ్ వైన్యార్డ్ అంటే ప్రొటెక్షన్ లేని ద్రాక్షవల్లిలాగా కనిపిస్తుంది. చదువుదాం ఒకసారి. త్రోవను నడిచి వారందరూ దాన్ని తెంచి వేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. ఇక్కడ అర్థం ఏంటంటే అడవి పశువులు దాన్ని తినివేస్తున్నాయంట, నడిచేవారందరూ కూడా దాన్ని తెంచి వేస్తున్నారంట. అంటే కాపుదల లేదు. అదే సంరక్షకుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, ఒక వాచ్మెనో లేకపోతే ఎవరో ఒకరు ఉన్నారనుకోండి ఆ ద్రాక్షవల్లికి, అప్పుడు ఎవరైనా వెళ్ళి పట్టుకోగలరా దాన్ని? పట్టుకుంటే ఎవడైనా వెళ్ళి ఆ మామిడి తోటల్లో మీరు గమనించండి, ఏదైనా మామిడికాయ దొంగతనం చేద్దామని ఒకవేళ నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా స్కూల్స్లో ఉన్నప్పుడు మా స్కూల్ పక్కనే ఒక మామిడి తోట ఉండేది. ఖచ్చితంగా వాళ్ళు లేని టైం చూసి మేము వెళ్ళి మామిడికాయలు తెచ్చుకునే వాళ్ళం. కానీ ఒకసారి అలాగే ఆ సంరక్షకుడు ఉన్నప్పుడే మేము వెళ్ళాము. మమ్మల్ని పట్టుకున్నాడు, మేమందరం వచ్చేసాం, కానీ మా 2 ఫ్రెండ్స్ మాత్రం వాడికి దొరికిపోయారు. సో మా స్కూల్లో కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. ఎందుకు మీకు చెప్తున్నానంటే సంరక్షకుడు ఉన్నప్పుడు ధైర్యంగా ఎవడు కూడా అందులోనికి ప్రవేశించలేడు. దాన్ని తీగలు లాగలేరు, లాగాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే భయము. సంరక్షకుడు ఉన్నాడండి. కానీ ఇక్కడ 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ సంరక్షకుడు ఈ ద్రాక్షవల్లిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే అడవి పంది దానిని పెకిలించుచున్నదంట. పశువులు వచ్చి, అడవి మృగాలు వచ్చి వాటిని తినివేస్తున్నాయంట. అంటే నష్టము వాటిల్లుతున్నది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టడు. మనకి శ్రమలు వస్తున్నాయనంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు అంతే తప్ప మనల్ని విడిచిపెట్టట్లేదు. ఒక్కసారి ఆ విషయాన్ని గమనిద్దాం. అలాగే 14 నుండి 16 వచనాలు చదువుదాం ఒకసారి. సైన్యములకు అధిపత్యగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడము. ఇందాక చెప్పాను కదా, మరలా మమ్మల్ని ఒకసారి చూడు అని వ్రాస్తున్నాడు ఇక్కడ. సైన్యములకు అధిపత్యగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడు. నువ్వు చూస్తూనే ఉంటావు మాకు తెలుసు, కానీ మరొకసారి మమ్మల్ని చూడు. ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా అందులో ఫలభరితమైన జీవితం, లేకపోతే ఫలభరితంగా ఆ ద్రాక్షవల్లి లేకపోతే కేవలం అగ్నిలో మంట వేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప మరి దేనికి పనికిరాదు. కాబట్టి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. ఎందుకు అనంటే అది ఫలింపని ద్రాక్షవల్లి, అది కేవలం అగ్నికి మాత్రమే వెళ్ళిపోయే ద్రాక్షవల్లి. 17 నుండి 19 వచనాలు కూడా చదువుదాం ఒకసారి. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే నీ కుడి చేతి మనుషుని తోడుగాను అంటే ఆయన కుడి పార్శ్వమునున్న తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ వ్రాస్తూ చదువుదాం. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీ బాహుబలం మాకు తోడుగా ఉన్నట్లయితే ప్రభా మేము తొలగిపోము. ప్రస్తుతానికైతే మేము తొలగిపోయాం, ఇక ఎంతగా వ్యాపించాం, అయినప్పటికీ తొలగిపోయాం. మేము విస్తరించాం, కానీ మేము తొలగిపోయాం. దేవుని యొక్క దేవదారు వృక్షములను అది ఆవరించిందంట. అటువంటి ఆశీర్వాదం పొందుకున్నారు ఇశ్రాయేలీయులు, కానీ వారు తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
వారు తప్పిపోయారు గనక ఇకపై నీ బాహుబలం మాకు తోడున్నట్లయితే మేము తప్పిపోము ప్రభువా అని ఆసాపు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరలా చివరి వచనంలో ఆయన ఏ విధంగా ముగిస్తున్నాడంటే, యెహోవా సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఇదే మాట ఈ కీర్తనలో 3 సార్లు వ్రాయబడి ఉంది. 3 సార్లు వ్రాయబడి ఉంది. నీ ముఖకాంతి మాపై ప్రకాశింపజేయి. కెరూబుల మధ్య నువ్వు, వారి ఎదుట నువ్వు ఉన్నావు ప్రభా, సింహాసనాసీనుడివై ఉన్నావు. నీ ముఖకాంతిని మాపై ప్రకాశింపజేయి. నీ తోడు, నీ బలము మాకు తోడుగా ఉంచు. అప్పుడు మేము తొలగిపోము, మేము తొట్టిల్లిపోము అని ఆసాపు గారు ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థన ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మనము కూడా తొలగిపోయేవారిగా ఉన్నాం, చెదిరిపోయేవారిగా ఉన్నాం. దేవునిని మనం విడిచిపెడుతున్నామేమో కదా. చాలాసార్లు నిర్లక్ష్య ధోరణిలో మనం ప్రయాణిస్తూ ఉంటాం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధికి మనం దూరస్తులుగా ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో ఖచ్చితంగా ఆశీర్వాదాలు వెంటనే ఇవ్వడు, కానీ ఆయన చూస్తూ ఉంటాడు, వీడి మార్పు చెందుతాడు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనల్ని కత్తిరించే ప్రయత్నం చేస్తాడు. ఆ కత్తిరించడమే కొన్ని శ్రమలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ శ్రమలు గుండా మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా దీన్ని జయించే శక్తిని మీరు నాకు దయచేయండి, వీటి నుండి నన్ను మీరు తప్పించండి, నీ మహిమను మీరు మాకు తోడుగా ఉంచండి, నీ బాహుబలము మాకు తోడుగా ఉంచండి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మనం జయించగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనం వినికిడిలో దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక.